హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు ప్రతిరోజు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు అని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ను కోరుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 420 రోజులు అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. రాష్ట్రంలో వివిధ రకాల పంటలు పండించిన రైతులు మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ హయాంలో ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాం. రైతులు పండించిన పంటకు మద్దతు ధర రావటం లేదు. రైతు భరోసా రాక, రుణమాఫీ జరగక నిరాశతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులపై రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టాం. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి కొంత ఆర్థిక సాయం అందజేస్తాం. మేము రైతులను పరామర్శిస్తుంటే కాంగ్రెస్ పార్టీ అక్కసు వెళ్ళగక్కుతుంది. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తుంటే పోలీసులు అనుమతి ఇవ్వటం లేదు. ప్రజాపాలనలో పోలీస్ కమాండ్ కంట్రోల్ నుంచి పరిపాలన జరుగుతుందని నిరంజన్ రెడ్డి విమర్శించారు. రాజ్యాంగ విలువలు పట్టించుకోకుండా రాజ్యాంగాన్ని పట్టించుకొని తిరుగుతున్న వ్యక్తి రాహుల్ గాంధీ. రాజకీయాలు మాట్లాడకూడదని చెప్పిన స్పీకర్ రాజకీయాలు మాట్లాడుతున్నారు. మహాత్మా గాంధీ ఆదేశాలకు వారసులమని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఆయన ఆదేశాలను తూట్లు పొడుస్తున్నారు. మహాత్మా గాంధీ అబద్ధాలు చెప్పొద్దని అనేవారు. కాంగ్రెస్ నాయకులు మాత్రం రోజు అబద్ధాలు మాట్లాడుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలపై స్పందిస్తాం, కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలను మేము పట్టించుకోమని నిరంజన్ రెడ్డి తేల్చి చెప్పారు. కాంగ్రెస్ వ్యతిరేకులు మాట్లాడేటువంటి మాట కాదు. కొన్ని నెలలుగా మీడియాలో, సోషల్ మీడియాలో చూస్తే సాక్షాత్తు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దిగువ శ్రేణిలో ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నారు. జనం మా పై పగలగొట్టేటట్లున్నారు, ఇక మీరు ఇచ్చినటువంటి తప్పుడు హామీలకు మేము ఏం చేయలేకపోతున్నామని చెప్పి వాపోతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. అవన్నీ సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇవన్నీ ఎవరో కల్పితమో కాదు, ఎవరో ప్రేరేపించి చేసినవో కాదు, కళ్ళ ముందు ఉండేటువంటివే. ఎన్నడైనా గతంలో 9.5 ఏళ్ల కాలంలో ఏ పంటకైనా కనీసం మద్దతు ధర రానటువంటి పరిస్థితి రైతాంగం చూసిందా? ఇలా అదే గుర్తు చేసుకుంటున్నారు రైతులు ప్రతిరోజు. ఈ సర్కారు వచ్చినటువంటి మొదటి రోజు నుంచి కూడా ముఖ్యమంత్రి గారేమో డాంబికాలకు పోయి చాలా పొడు మాటలు, పెద్ద మాటలు మాట్లాడుతూ వస్తున్నారు. ఈ కేసీఆర్ని లేకుండా చేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, తుడిపేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని నోటికి వచ్చినటువంటి విధంగా ఆయన మాట్లాడుతున్నారు. సరే, అది ఆయన ప్రజ్ఞాపాఠవాలని, ఆయన తెలివితేటల్ని, ఆయన సంస్కారాన్ని తెలియజేస్తాయి. దాని మీద మేము ఎక్కువ మాట్లాడాం. కానీ ప్రజలు ఎవరిని గుర్తు చేసుకుంటున్నారు? నువ్వు ఏ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పినావో, ఎవరి పేరు ఉచ్చరించకుండా చేస్తా అని చెప్పినావో, ఈరోజు తెలంగాణలో ఉండేటువంటి 50 మంది ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, రైతులు కానీ, ఆటో కార్మికులు కానీ, మహిళలు కానీ, పెన్షన్దారులు కానీ, ఇవాళ ఎవరిని గుర్తు చేసుకుంటున్నారు? కేసీఆర్ కిట్ వచ్చేవాళ్ళు కానీ, కళ్యాణ లక్ష్మి వచ్చేటువంటి వాళ్ళు కానీ ఇవాళ గుర్తు చేసుకుంటున్నటువంటిది ఎవరిని? ప్రతిరోజు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు. గుర్తు చేసుకోవడం కాదు, అయా మేము మిమ్మల్ని వదులుకొని మేము మోసపోతే మేము గోసపడుతున్నాము, మేము అన్యాయం చేసుకున్నాము, మాకు మేమే అన్యాయం చేసుకున్నాము, నువ్వు తొందరరా, ఎప్పుడు వస్తావు, మళ్ళీ కేసీఆరే రావాలి, మళ్ళీ కేసీఆరే రావాలి ప్రజలు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడే మాటనో నినాదమో కాదు ఇది. నిత్యం కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నటువంటిది ఎవరు అంటే కోల్పోయినటువంటి తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ జీర్ణం చేసుకోలేకుండా ఉన్నది, దీన్ని గ్రహించలేకుండా ఉన్నది, మూర్ఖంగా పోతున్నది. అన్ని పంటలు, ఏ ఒక్క పంటకు కూడా ఈ ప్రభుత్వం కనీసం మద్దతు ధర వచ్చే ప్రయత్నం చేయలేదు. అదే తేడా విడమరి చెప్తున్న రాష్ట్ర రైతాంగం కూడా అర్థం చేసుకున్నారు ఇప్పటికే. ఏ పంట అయినా ఖచ్చితంగా కనీస మద్దతు ధర లేదా దానికంటే అదనంగా మార్కెట్లో వస్తేనే ఆనాడు రైతులు అమ్మిండ్రు. లేదంటే సర్కారు కొన్నది, అలా కేసీఆర్ సర్కారు కొన్నది, గింజ కొన్నది, ప్రతి ధాన్యం కొన్నది. మార్కెట్లో, ఓపెన్ మార్కెట్లో కేంద్ర ప్రభుత్వం ఏటేటా ప్రకటించేటువంటి కనీస మద్దతు ధర ఒకవేళ రైతుకు రాకపోతే ఏ మార్కెట్లోనైనా
తక్షణమే కొనుగోలు కేంద్రాలు పెట్టించేవాళ్ళం మేము. వరి మొత్తానికి మొత్తమే సర్కారు కొన్నది. అలా ఎక్కడైనా కొంత మిల్లర్లు వాళ్ళ వ్యాపారం కోసం ఎక్కువ ధర ఇచ్చి కొంటే తప్ప తక్కువ ధరకు వ్యవసాయ ఉత్పత్తులు నమ్ముకున్నటువంటి కర్మ కేసీఆర్ సర్కారులో పట్టలే. ఇలా ప్రతి వ్యవసాయ ఉత్పత్తిని కూడా తక్కువ ధరకే బోర్ల పోసుకునేటువంటి ఒక దుస్థితి తెలంగాణ రైతాంగానికి వచ్చింది. వేరుశెనగ రైతులు వేరుశెనగ యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో 4 నుంచి 4 లక్షల ఎకరాలు వేస్తుంది. ఈసారి అది కొంత తగ్గింది. తగ్గిన ఉత్పత్తి కూడా ఈరోజు మార్కెట్లో 8,000 పైచీలకు ఉండాల్సినటువంటి ధర ఇలా 2,000, 3,000, 4,000 రూపాయల లోపే అమ్మి మొత్తం దళారులు కొంపలు తోసేస్తున్నారు రైతులు. సిగ్గు అనిపిస్తలేదు అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కొద్దిగన్నా? కనీస మద్దతు ధర కంటే సగానికి సగం పడిపోయి ఇలా రైతులు అమ్ముకోవాల్సినటువంటి ఒక అనివార్య పరిస్థితి ఏర్పడితే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ కాదా? ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్షన్ ఎప్పుడు ఉంటుంది? మరి దేనికి ఉంటుంది? పత్తి ధర రాకపోతే 5,000, 6,000కే అమ్ముకుండ్రి. 7,521 రూపాయలు రావాల్సినటువంటి పత్తి రాకపోతే మొత్తానికి మొత్తం 90% పత్తి అయిపోయినాక చాలా చల్లగా పోయి కొనుగోలు కేంద్రాలు తెరిస్తారు. ఆఖరిలో అన్ని ఓట్లకని చెప్పి సన్న ఓట్లకే అని చెప్పి ఆ సన్న ఓట్లలో కూడా 5% కూడా బోనస్ ఇవ్వాలి, మీరు 5% కూడా బోనస్ ఇవ్వాలి. ఈ రకమైనటువంటి దయనీయ పరిస్థితులలోనే రాష్ట్ర రైతాంగము రుణమాఫీ కాక, రైతు బంధు రాక, పండిన పంట అమ్మితేనంటే ధర రాక, కనీస మద్దతు ధర రాక నిస్పృహకు నిరాశకు గురై పాపం బలవన్మరణాలు చేసుకున్నారు. చాలా దురదృష్టకరం. ఈ మరణము లేదా సొంతంగా ఆత్మహత్య చేసుకునే నిర్ణయం తీసుకోవడము ఇది ఎంత మాత్రము ఆమోదయోగ్యం కాదు. ఎవరు దానికి పాల్పడవద్దు. ధైర్యంగా ఉందామని చెప్పి దీనికి ఉండేటువంటి అనేక కారణాలు ఏమున్నాయి? ప్రభుత్వ నిర్లక్ష్యం ఒకవైపు ఉంటే, ప్రభుత్వం యొక్క పట్టని ధోరణి ఒకవైపు ఉంటే, ఇతరేతర కారణాలు ఏమైనా ఉంటే భవిష్యత్తులో సరిదిద్దుకోవడానికి ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వానికి సూచనలు ఇస్తాం, సలహాలు ఇస్తాం, మేము అధ్యయనం చేసి చెప్తాం. మా పూర్వ అనుభవంతో పాటు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కూడా బేరీజు వేసి భవిష్యత్తులో ఎట్లుండాలో చెప్తాం. ప్రభుత్వం స్వీకరిస్తే ప్రజాస్వామ్యంలో ఇది మంచిది, రైతులకు మంచిది అని చెప్పి ప్రకటించి మేము ఒక కమిటీ వేసుకొని పర్యటన మొదలుపెట్టినాం. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో మచ్చుకు కొన్ని ప్రాంతాలకు పోయినాం. అక్కడ ఉన్న ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ బాధిత కుటుంబాలను పరామర్శించినాం, ఓదార్చినాం. మాకున్నంతలో పార్టీ పరంగా ఏదో ఉడతా సాయంగా కొద్దిపాటు చేసినాం. ఆ కొద్దిపాటు సాయం చేయడం ముఖ్యం కాదు, అక్కడ ఓదార్పు ముఖ్యం. ఓదార్పు చాలా పెద్ద ఊరటనిస్తుంది మనిషికి. దుఃఖ పరిస్థితులలో, బాధ పరిస్థితులలో, కష్టాల్లో ఉండేటువంటి మనుషులకు తోటి వాళ్ళ ఓదార్పు చాలా గొప్పది. ప్రభుత్వానికి ఎట్లా పెద్ద మనసు లేదు, ప్రభుత్వ పెద్దలకు ఎట్లా సమయం లేదు. 30 సార్లు ఢిల్లీకి, 6-7 సార్లు విదేశాలకు ముఖ్యమంత్రి గారికి పోనికే టైం ఉంటుంది. మంత్రులు పోటీపడి హెలికాప్టర్లు తీసుకొని జిల్లాల పర్యటన చేయడానికి టైం ఉంటుంది. కానీ బలవన్మరణాలు చేసుకున్నటువంటి ఒక్క రైతు కుటుంబం దగ్గరికి పోనికే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలకు మనసు రాదు. ఇది ఇంకా రైతుల్లో నిరాశ నిస్పృహను పెంచుతుంది. అరే మమ్మల్ని ఆదుకునేటోడు లేడా, మా గురించి పట్టించుకునేటోడు లేడా, ఏంది మా బతుకు? కేసీఆర్ ఉన్నప్పుడు వ్యవసాయంలో పండగలాగా చేస్తే మీ సేద్యాలు మర్చిపోయిన వాళ్ళు, సేద్యాలు వదిలిపెట్టిన వాళ్ళు, భూములను వదిలిపెట్టి వలసలు పోయిన వాళ్ళు వాపసు వచ్చి సేద్యాలు చేసుకొని గ్రామాలు కలకల్లాడేటట్లు చేస్తే ఇలా మళ్ళీ శ్మశాన వైరాగ్యాలను తలపించే విధంగా గ్రామాలను మారుస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం? ఏం చేయదలుచుకున్నది? మేము ధైర్యం చెప్తానంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టమేందండి? అన్నం పెట్టేటువంటి రైతు ఆపదలో ఉన్నాడు, నష్టాల్లో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, పోయి పరామర్శిస్తాం, ధైర్యం చెప్తాం, ధైర్యంగా ఉండండి చెప్తామని మేము పర్యటన చేపడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి నొప్పి ఏందండి? నాకు అర్థం కాదు. మేము ఈరోజు ఈ సమయానికి మీతో మాట్లాడుతున్న ఈ సమయానికి మేము వరంగల్ జిల్లా సంగెం మండలం పల్లారిగూడలో ఉండాలి. మా షెడ్యూల్ ఇవ్వాలి, మా కమిటీది. మేము అక్కడ పార్టీ గుర్తుల మీద కూడా పోతలేం, అచ్చం రైతు గుర్తులతో పోతున్నాం, రైతులుగా పోతున్నాం. ఎందుకంటే వాస్తవాలు తెలవాలని. మేము పోయిన కాడ కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు కూడా కలిసింది మాకు గ్రామాలలో. వాళ్ళు అదే చెప్తున్నారు, మేము అనుకోలేదు సార్, మా సర్కారు ఇట్లా చేస్తుందని, మాకే సిగ్గు అవుతుంది సార్ అని చెప్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. మేము పోయిన కాడ సోషల్ మీడియాలో అవన్నీ వస్తున్నాయి, మీరు చూస్తున్నారు. ఈరోజు సంగెం మండలం, వరంగల్ జిల్లాలో సంగెం మండలం పల్లారిగూడలో మేము తలపెట్టినటువంటి ఒక పరామర్శ, బాధిత కుటుంబం అక్కడ బానోతు తిరుపతి అనేటువంటి రైతు బలవన్మరణ చెందితే ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి మేము మా షెడ్యూల్ పెట్టుకున్నాం.
మా పర్యటన ఖరారు చేసుకున్నాం. పోలీసులు అనుమతి నిరాకరిస్తారు. పోలీసులకి ఏం సంబంధం అండి? ఇదేం ఎలక్షన్ క్యాంపేనా? ఎలక్షన్ కోడ్, జనరల్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటే పర్మిషన్ తీసుకొని సభలు పెట్టాలి. సభలు పెట్టకూడదు కాదు, పెట్టుకునే ప్రతి సభకు పర్మిషన్. దేనికి? మీ సమయము ఇతర రాజకీయ పార్టీల సమయం క్లాష్ కావద్దు, ప్లస్ మీరు పెట్టుకునే సభల యొక్క జన కదలికలు ఇవన్నీ ఎలక్షన్ ఎక్స్పెండిచర్లో కవర్ అవుతాయి కాబట్టి పర్మిషన్ యొక్క స్ఫూర్తిగా అంతే. కానీ పర్మిషన్ అక్కర్లేదు ఈ దేశంలో. ఎవరు సభలు సమావేశాలు నిర్వహించుకోవడానికైనా ప్రాథమిక హక్కు అది, దానికి ఏం అనుమతులు అవసరం లేదు. కానీ రాతపూర్వకంగా పోలీసు వాళ్ళు, ప్రభుత్వానికి సిగ్గులేదు అసలు. ఇటువంటి దాన్ని తలపడుతుందా? మీరు నిరాకరిస్తే పర్మిషన్ నల్గొండల సభ ఆగిందా? రైతుల నిరసన ఆగిందా? మహాధరణ ఆగిందా? రేపు పెట్టుకుంటాం, ఎల్లుండి పెట్టుకుంటాం, ఒక డేట్ మారొచ్చు. కానీ ఏం నియంత్రణతో? హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.